హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ ఫుడ్ వ్లాగ్స్. మన తెలుగు రాష్ట్రాల్లో రాగుల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ రోజు తినే రాగి సంకటి, రాగి జావే కాకుండా ఈరోజు మనం ఎంతో రుచిగా 5 నిమిషాల్లో అయిపోయే రాగి దాల్ సాబుదానా కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్స్కి, ఇంకా చిన్న పిల్లలకు కూడా ఒక పర్ఫెక్ట్ హెల్దీ మీల్. ముందుగా దీనికోసం ఒక కప్పు రాగుల్ని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి. అంత టైం లేదనుకున్న వాళ్ళు స్ప్రౌటెడ్ రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. అలాగే దీనికోసం ఒక 1/2 కప్పు పెసరపప్పు, ఒక 1/2 కప్పు సాబుదానాలు కూడా తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పును 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా చెప్పినట్టుగా 1/2 కప్పు సాబుదానాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి 5 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నాను, కావాలంటే మీరు కామన్ సాల్ట్ కూడా వాడవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇందులోకి 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చీలు, 1/2 కప్పు వరకు పుదీనా, 2 కరివేపాకుల రెబ్బలు, ఇంకా అల్లం వెల్లుల్లి తరుగు, అలాగే క్యారెట్స్, ఇంకా పొటాటో కట్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా అన్ని ఇందులో కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్, బ్రకోలీ, కాలీఫ్లవర్, లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా సరే ఇందులో యాడ్ చేసుకొని చేసి పిల్లలకి ఇవ్వచ్చు. కొందరు పిల్లలు వెజిటేబుల్స్ తినని మారం చేస్తుంటారు కదా, అలాంటి వారి కోసం ఈ కిచిడిని ఈ విధంగా ఇందులో అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి మీరు చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అన్నీ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఒక 3 to 5 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. తర్వాత మ్యాషర్తో బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇంకా 2 కప్స్ ఎక్స్ట్రా వాటర్ వేసుకొని దీనికి కాస్త మెత్తగా చేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఇందులోకి 1 కప్పు లాస్ట్లో 1 కప్పు స్ప్రౌటెడ్ రాగి పిండి వేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే రాగులు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే వీటిని 4 నుండి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. సోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి త్వరగా అందుతాయి. అంత టైం లేదు అనుకున్నప్పుడు స్ప్రౌటెడ్ రాగి పిండి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2-3 కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి కిచిడీలోకి ఈ తాలింపుని వేసుకొని కలుపుకుంటే అంతే, వేడి వేడి రాగి దాల్ సాబుదానా కిచిడి రెడీ అయినట్లే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని దీని పక్కన ఆవకాయ లేదా పెరుగు పచ్చడితో తిన్నారంటే సూపర్గా ఉంటుంది. నిజంగా అండి, ఈ వేసవిలో రోజు రకరకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటూ తినే బదులు ఈ విధంగా పప్పు ఇంకా సాబుదానాతో రాగి పిండితో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకొని రోజు తిన్నారంటే చాలా కూల్గా ఈ సమ్మర్ అంతా కూడా గడిచిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.